హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఈవినింగ్ చేసుకునే స్నాక్ ఆనియన్ బజ్జీతో వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ ఆనియన్ బజ్జీ చేసుకోవడానికి ఫస్ట్ మనం పెద్దగా ఉండే ఉల్లిపాయలు తీసుకునండి. వాటిపై ఉన్న పీల్ మొత్తం తీసేసి ఇప్పుడు వీటిని రౌండ్గా స్లైసుల్లా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నిటినీ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో ఆనియన్ని అటు ఇటు డిప్ చేసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా బజ్జీలన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం కదపకుండా అలానే వదిలేయాలండి. 1 నిమిషం తర్వాత బజ్జీలను గరిటెతో నెమ్మదిగా తిరగవేసుకోవాలి. ఈ బజ్జీలని మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద బజ్జీలని వేయించుకుంటే పైన వేగిపోయి లోపల పిండి కింద ఉండిపోతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద బజ్జీలను వేయించుకోవాలి. బజ్జీలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడిగా ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ బజ్జీల్ని మనం టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.